వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ ను ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీగా పదవి స్వీకరణ చేయనున్న సందర్భంగా బొత్స సత్యనారాయణతో పాటు విశాఖ జిల్లాకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బొత్స నారాయణ మాట్లాడుతూ జగన్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పెద్దల సభలో అడ్డుకుని ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, కన్నబాబు, జడ్పీ చైర్పర్సన్ సుభద్ర, అరకు ఎమ్మెల్యే, పాడేరు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు, పలువురు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల్లో శాసనమండలికి మన ఎన్నికల్లో మా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ వచ్చి చైర్మన్ గారి దగ్గర ప్రమాణ స్వీకారం చేశాం. ఆ నేపథ్యంలో మా జిల్లాకు సంబంధించిన మా పెద్దలందరూ కూడా ఇవాళ నాతో పాటు ఇక్కడ వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున, అలాగే వారితో పాటు ఇక్కడ మా ఇంతకుముందు నా సహచరులుగా నాతో పాటు పార్టీలో పనిచేసిన పెద్దలు, ఇప్పుడు శాసనమండలి సభ్యులుగా ఉంటున్న పెద్దలు కూడా మరి నాతో పాటు ఇచ్చేసిన వీరందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ బాధ్యత నా మీద పెట్టిన ఇది శాసనమండలి సభ్యుడిగా ఉండాలని మరి నిర్ణయించిన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి వారితో పాటు ఇక్కడున్న పెద్దలందరికీ కూడా మళ్లీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తప్పకుండా వారి మనసులో ఏముందో వాళ్ళు ఏదైతే కోరుకుని కార్యక్రమం చేయాలని కోరారో దాని అంతటినీ కూడా మరి నేను నిర్వర్తిస్తానని చెప్పి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకి మాటిస్తున్నాను. ఈ నేపథ్యంలో అది మండలిలో అసెంబ్లీకి రాలేదు, అసెంబ్లీకి వచ్చారా, మండలిలో వచ్చారా లేదా ఇది సమస్య కాదు. ఏదైతే ప్రజల తరఫున మా పార్టీ బాధ్యతంగా ఈ అంశాలు అయితే ప్రజలకి దానివల్ల మంచి జరిగి మేలు జరుగుతుందో, ఏదైతే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చాలనేది తప్పకుండా నెరవేర్చి ప్రజలకు మేలు జరగాలనేది మా తాలూకు అభిప్రాయం. ఎవరి మీద బురద జల్లాలని, ఎవరి మీద రాయిస్తాలని అది చూసి ఆనందించాలనేది మా అభ్యంతరం కాదు. బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలబడి ఇవాళ మండలిలో మా పార్టీ తాలూకా వాడిని, మా పార్టీ అభిప్రాయాన్ని, విధానాన్ని, అలాగే ప్రజల తరఫున పడుతున్న ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులకి ప్రజల దృష్టికి మరి సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాన్ని సఫలీకృతం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఏదండి గొంతుని వినిపిస్తారు? ఎన్నాళ్ళైంది శాసనసభ స్టార్ట్ అయ్యి? ఎన్నాళ్ళైంది? ఇంకా ఓ సభ అయింది. ఆ సభ అప్పుడే మీరు ఆ నిర్ణయానికి వస్తారుగా. ఇప్పుడు 3 నెలలు అయింది. 75 రోజు అనుకుంటాను. మరి ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసింది. ఎందుకు చేయలేదంటే దానికి అర్థం ఉందా? టేక్ టైం, గివ్ టైం, యూ విల్ సీ. ఆలయబుద్ధి చేశారనేది నా అభిప్రాయం కాదు. కానీ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అన్ని పక్షాలు అందరూ కూడా ఏకగ్రీవంగా జిల్లా అభివృద్ధి కోసం చేయాలన్న ఆలోచన ఉన్నదనే అనేది నేనైతే ఒక సదుద్దేశంతో తీసుకున్నాను. ఆ ప్రకారమే రాబోయే కాలంలో కూడా విశాఖపట్నం జిల్లా పూర్తిగా, అలాగే మా ఉత్తరాంధ్ర ప్రాంతం పూర్తిగా ఒకే మాట మీద మరి అభివృద్ధి చెందాలి, రాజకీయాలకు అతీతంగా అనేది ఈ ఎన్నిక ద్వారా నేను కోరుకుంటున్నాను.